హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ అయితే డార్లింగ్ మూవీని అయితే చూసి రావడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎలా ఉంది అండ్ ఈ మూవీని మీరు థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా అనేది మనం ఫుల్ లెంత్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అప్పుడే మీకైతే ఈ వీడియో అయితే అర్థమైతే అవుతుంది. సో వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో డార్లింగ్ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే మనకు రాఘవ లైఫ్లో సెట్ అయ్యి మంచిగా మనకు పెళ్లి చేసుకొని మనకైతే హనీమూన్కి అయితే ప్యారిస్ వెళ్ళాలని తన కలలు కంటూ ఉంటారు. సో ఆ టైంలోనే మనకు ఆనంద్ అయితే పరిచయం అయితే అవుతుంది. సో వాళ్ళిద్దరైతే కలిసి పెళ్లి చేసుకొని సో వాళ్ళిద్దరు హనీమూన్కి ప్యారిస్ వెళ్ళారా లేదా అనేది మీరు థియేటర్కి వెళ్ళి అయితే చూడాల్సిందే. సో డార్లింగ్ మూవీ స్టార్ట్ అవుతూనే మనకైతే ఒక సాంగ్తో అయితే స్టార్ట్ అయితే అవుతుంది. దాని తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ మనకైతే ఈ మూవీ అయితే చాలా అంటే బోర్ అయితే ఫస్ట్ 30 minutes అయితే నాకైతే బోర్ అయితే అనిపించింది. ఈ మూవీకి ఎందుకు వచ్చానరా బాబు అనేది నాకైతే అనిపించింది. సో దాని తర్వాత అయితే మనకు 30 minutes తర్వాత అయితే కొన్ని మనకైతే కొన్నిసార్లు హై అనేది పెంచుకుంటూ పోతూ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్తో అయితే ఒక టిస్టుతో అయితే మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పడుతుంది. దాని తర్వాత ఉంటుంది భయ సెకండ్ హాఫ్ అయితే కొత్త ర్యాంప్ అయితే అనుకోవచ్చు. సో క్రేజీ అంటే క్రేజీ కామెడీతో మనకు ఒక్కొక్క సీన్తో మీరైతే నవ్వుతూ అయితే చచ్చిపోతారు. సో అలా అయితే సెకండ్ హాఫ్ అయితే ఉంది. సో ఇంట్రెస్టింగ్ అయితే క్లైమాక్స్తో అయితే ఈ మూవీని అయితే ఎండ్ చేశారు. సో ఇక యాక్టింగ్ విషయానికి వస్తే హీరోగా యాక్ట్ చేసిన ప్రియదర్శి గారు అయితే తన రోల్లో అయితే తన బాగానే చేశారు. కానీ హీరోయిన్ విషయానికి వస్తే నవ్వా నటేష్ అయితే తన రోల్లో అయితే చించి పడేసింది భయ్య. ఆమె యాక్టింగ్కి అయితే నేనైతే ఫిదా అయితే అయిపోయాను. నా ఫేవరెట్ హీరోయిన్ లిస్ట్లో అయితే తను కూడా అయితే ఒక జాయిన్ అయితే అయిపోయింది. సో తన యాక్టింగ్ అయితే నేను అంతలా అయితే ఎంజాయ్ చేశాను. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా, తను కామెడీ అయినా, కొన్ని ఎమోషన్ డైలాగ్స్ అయినా, తన యాక్టింగ్కి అయితే నేనైతే ఫిదా అయిపోయాను భయ. అంతలా అయితే ఆమె చించి పడేసింది. గుద్ద ర్యాంప్ అయితే తన యాక్టింగ్ అయితే చూసి దానివల్ల మీకు ఇంకా వేరే మూవీ అవకాశాలు కూడా ఆమెకైతే ఈ మూవీ నుంచి వెళ్ళి అయితే వస్తూ ఉంటాయి. సో డార్లింగ్ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చే 20 minutes ల్యాగ్ సీన్స్ తప్ప మనకు ఓవరాల్గా అయితే ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5/3 అనమాట. సో మీరు ఎవరైనా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ అయితే మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది. అండ్ ఈ మూవీ మీకైతే తప్పకుండా అయితే మీ పెట్టిన మనకైతే ఈ మూవీ అయితే వర్త్ అనేది మీకైతే అనిపిస్తుంది. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మా రివ్యూ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి.